కేటీఆర్ గారు బీఆర్ఎస్ కావచ్చు, మిగతా రాజకీయ పార్టీలు కావచ్చు, జూబ్లీ సెలక్షన్లు ఎక్కడికో తీసుకెళ్ళిపోయినాయి. సో ఇప్పుడు అభ్యర్థుల కంటే పార్టీలు పట్టింపులు ప్రతిష్టలు చాలా ఎక్కువైనట్టు ఉన్నాయి. పార్టీలు రాజకీయ నాయకులు వీళ్ళ ప్రతిష్టలే చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఒప్పుకుంటారు మీరు? రాష్ట్రానికి నాయకత్వం వహిస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారిలో, వారి మాటల్లో వెరుపు, వారి మొహంలో ఫ్రస్ట్రేషను, వారి గొంతులో వణుకు, 8 రోజులు ఒక ఉప ఎన్నికల్లో ప్రచారం చేయడం, చివరికి యూసుఫ్ కూడా బస్తీల్లో వెంకటగిరిలో కూడా పాదయాత్ర చేయడం, కుల సంఘాలతో మీటింగులు పెట్టడం, సినిమా కార్మికులతో మీటింగులు పెట్టడం, ఇవన్నీ చూస్తుంటే సహజంగానే మీకు ఎట్లా అనిపించవచ్చు. అంటే మాకు సంబంధించినంత వరకు ఇది జస్ట్ అన్నది ఉప ఎన్నిక. ఎందుకంటే సునీత, నవీన్, దీపక్ కాదు ఇక ఎన్నిక, ఇక్కడ కేటీఆర్, రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి ఉప ఎన్నికలాగా అందరు చూస్తూ ఉన్నారు దీన్ని. నేను అనేది ఏమంటే ఎప్పుడైనా డెఫినెట్గా ఇవాళ నన్ను అడిగితే మాత్రం పోటీ జరుగుతుంది 2 పార్టీల మధ్యనే. ఒకటి 6 గ్యారెంటీలు ఎగ్గొట్టిన పార్టీ, ఇంకోటి 6 గ్యారెంటీలు అమలు చేసి తీరాలి అని ప్రజల తరపున నిలదీస్తున్న పార్టీ. 2 పార్టీలు. ఆ 2 పార్టీల ప్రతినిధులుగా మా వైపు నుంచి సునీత గారు ఉన్నారు, అవతల వైపు నుంచి నవీన్ గారు ఉన్నారు. ఎవరు గెలుస్తారు అంటే నన్ను అడిగితే తెలంగాణ ప్రజలు గెలవాలి, జూబ్లీహిల్స్లోని 4 లక్షల మంది ఓటర్లు 4 కోట్ల మందికి న్యాయం చేయాలని నేను